నమస్కారం. సోషల్ పోస్ట్ భక్తి ఛానల్ వారికి శుభాకాంక్షలు. వ్యూవర్స్ అందరికీ కూడాను అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాం. కొన్ని రోజులుగా మనం అయ్యప్ప స్వామి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. నిత్య జీవితంలో మన ఇళ్లలో ఎలా ఉండడం, విషయాలన్నీ కూడాను చాలా పూజల్లో ఏమేమి తప్పులు చేస్తున్నాం, ఏ దీపం వెలిగిస్తే ఎలా బాగుంటుంది, ఏ రోజు ఎలా మంచిది, ఏది చాలా ప్రశ్నలు. గుడికి వెళ్తే ఎలా ఉండాలి, ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, లేకపోతే సూతకం ఉంటే ఎలా ఉండాలి, లేకపోతే పురుడు ఉంటే ఎలా ఉండాలి, ఎన్నెన్నో క్వశ్చన్స్, రకరకాల క్వశ్చన్స్. ఏ పూలతో పూజ చేయాలి, ఏ లింగం పూజ చేయాలి, ఏ రుద్రాక్ష వాడాలి, ఎన్నో, ఒకటి కాదు వందల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి చాలామంది మైండ్లలో. దాన్ని మనము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక ప్రశ్నలు అండ్ సమాధానంగా ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్న సమాధానం మేము కొన్ని ఈ రోజు నుంచి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాము. మళ్ళీ ఇంకనూ మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా మా కామెంట్లో కింద పెట్టారంటే దాన్ని రానున్న వీడియోస్లో ఆ కామెంట్స్కి సంబంధించినటువంటి సమాధానాలు మా పరిధిలో, ఇది మేము కల్పితంగా చేసి చెప్పేది కాదు, పూర్వీకులు చెప్పేది, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని కాస్త మీకు వివరంగా మళ్ళీ జనరల్గా మనము ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇదివరకు మనకు తెలిసి ఉంటుంది, మళ్ళీ కూడా ఒక రిఫ్రెష్ లాగా అనుకోవచ్చు. దాన్ని మా పరిధిలో ఏ లోటు లేకుండా తప్పకుండా మీకు అర్థమయ్యే శైలిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. మీ సందేహాలు కూడా మాకు క్వశ్చన్ రూపంలో కింద కామెంట్స్లో పెడితే తప్పకుండా మా అడ్మిన్ వాళ్ళు దాన్ని మా దృష్టికి తీసుకొస్తారు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, అందరూ వేళల్లో చూస్తున్నారే కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా తక్కువ అయిందండి. అన్నిదా భావించకుండా మీరు మంచి మిత్రులు, మీకు ఈ వీడియో నచ్చుతుంది కదా, మా వీడియోస్ అంతా మీకు నచ్చుతుందంటే మీ యొక్క స్వతహాగా మీరు చేయవలసినటువంటి ఒక రిక్వెస్ట్ ఏమంటే, మా ఛానల్ని సబ్స్క్రిప్షన్, ఆ బటన్ బ్లింక్ అవుతుంది చూసారా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్నటువంటి గంట గుర్తుని క్లిక్ చేస్తారంటే ఈ మాధ్యమంలో వచ్చే ప్రతి విషయం మీకు ఒక లింక్ లాగా ఒక బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇంతటితో అయిపోయారా? మీరు మాత్రం సంతోషం పడడం కంటే కూడా మీ మిత్రులు, మీ బంధుమిత్రులు అందరూ కూడా దీన్ని సంతోషపడాలంటే మీరు చేయవలసిన ఒక చిరు సహాయం, ఆ వీడియోని చూడగానే షేర్ బటన్ ఉంటుంది కదా, ఆ షేర్ని వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ 10 మందికి తెలిపితే మనం తెలుసుకున్న ఆనందాన్ని 10 మంది కూడా పొందే ఒక అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఏమంటే అమావాస్య మంచిది కాదంటారండి. ఏంటండి అమావాస్య తిథి రోజు ఏదైనా మంచి పని చేయొచ్చా, చేయకూడదా? ఏమండి ఇది వచ్చేసి మన భారతదేశంలో, మన భారతావనిలో ప్రాంతీయ పద్ధతుల్లో కొన్ని మారుతూ ఉంటాయండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల, కన్నడ రాష్ట్రాలకు తీసామంటే అమావాస్య పనికిరాదు, పాడ్యమి పనికి వస్తుంది. అమావాస్య పనికి రానప్పుడు ఆ రోజు ముహూర్తాలు చేయరు, ఏం చేయరు. తమిళ మలయాళ రాష్ట్రాలకు వెళ్ళారనుకోండి, అమావాస్య చాలా పర్వదినం, వేచి ఉంటారు, గృహప్రవేశాలు చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, భూమి పూజలు చేస్తారు. అక్కడ పాడ్యమి చేయరు. ఒక్కొక్క ప్రాంతీయ పద్ధతి ప్రకారం ఉంటుందన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే అండి, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పెరుగు చంద్రుడు కాబట్టి అమావాస్య ప్రారంభం దినం రోజు చాలా మంచి చేస్తారని చెప్పి చాలామంది చేస్తుంటారు. ఇది ఖచ్చితంగా చేయాలి, ఇది ఖచ్చితంగా చేయకూడదు లేదండి ఎక్కడ కూడా ప్రమాణము. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో దాన్ని పాటిస్తారు, కొన్ని ప్రాంతాల్లో దీన్ని పాటించారు. మీ ప్రాంతంలో మీ ఇంటి గురువుగారు ఏది చెప్తే అదే కరెక్ట్, కానీ నేను చెప్పింది కరెక్ట్ కాదు. బాగా గుర్తుపెట్టుకొని మీ ఇంటి గురువుగారు ఏది చెప్తే అదే కరెక్ట్, దాన్ని పాటించండి. కొన్ని ప్రాంతాలకి కొన్ని వర్తిస్తుంది, కొన్ని ప్రాంతాలకు కొన్ని వర్తించదు. విజయోస్తు. ఏమంటే మరణించిన వారు ఊరేగింపుగా తీసుకెళ్తుంటారు కదా, వాడి మీద డబ్బులు అవన్నీ చల్లుతుంటారు. దేనికండి? ఆఖరికి వీడికి సంపాదించినటువంటి ఒక రూపాయి కూడా వాడితో తీసుకెళ్ళాడు, మొల్తాడు కూడా కట్ చేసేస్తాడని చెప్పి చూపడం కోసమే ఈ డబ్బులు చల్లడం. ఆహా వీడు ఇలా బతికాడండి, కనీసం రూపాయి కూడా తీసుకెళ్ళట్లేదండి. అందుకే ఉన్నప్పుడే దాన ధర్మాలు చేయండి, మీ దగ్గర ఉన్నదాన్ని అనుభవించండి. అది చేరాలి 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 అని చేర్చిపెట్టుకొని మీరు కూడా సంతోషంగా ఉండకుండా, ఎదుటివారు సంతోషంగా ఉండకుండా ఎవడో దోచుకునేవాడికి అవకాశం ఇచ్చిన వాడు అవుతాం. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి. ఉన్నదాన్ని 10 మందికి సేవ చేసి, దాన ధర్మాలు చేసి సంతోషంగా ఉండండి. ఆ వెళ్ళి మన వెనక నడిచి వచ్చే వాళ్ళు కూడా సంతోషపడతారు. ఈయన మహానుభావుడు అండి, నాకు ఈ పని చేశాడండి, నాకు ఈ సేవ చేశాడండి, నాకు ఇది చేశాడని చెప్పుకునేటువంటి ఒక అద్భుతంగా ఉంటుంది. అందుకే వెళ్ళేటప్పుడు డబ్బులు చల్లుతుంటారు. కనీసం ఆఖరికి ఒక రూపాయి కూడా ఇతను తీసుకెళ్ళలేడు. ఆ నెత్తి మీద పెట్టినటువంటి ఆ రూపాయి కూడా కాటికాపరి తీసేసుకుంటాడు. అది సంగతి. అందుకోసమే చనిపోయేటప్పుడు డబ్బులు చల్లుతూ ఉంటారు. విజయోస్తు.